ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులకి మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే, అంటే ఇప్పుడు పరిశుద్ధులు వారికి అధికారం ఉంటది, రాజ్యాధికారం, రాజ్యాన్ని ఏలే అధికారం ఉంది. మహోన్నతుని యొక్క పరిశుద్ధులే రాజ్యాధికారము చేస్తారు. రాజ్యాన్ని ఏలుబడి చేస్తే అధికారం పరిశుద్ధులకు ఉంది రేపు. హల్లెలూయా. ఏది ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల అంటే యుగ యుగాలు. ఇక్కడ 5 ఏళ్ల పాలన, కానీ అక్కడ నిత్యములు యుగ యుగాలు మనమంట ఏలుబడి చేస్తాం మగ శిశువుగా. వారిరువురు వారి యుగ యుగములు యుగాంతముల వరకు రాజ్యాన్ని ఏలతారు. పరలోక రాజ్యములో పరిశుద్ధులే ఏలుబడి చేస్తారు, పాపులు కాదు. చెప్పండి గట్టిగా, ఎవరు? పరిశుద్ధులు, పాపులు కాదు, పాపులు కాదు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఏమని అన్నాడంటే, ఒక సందర్భంలో వాక్యం చెప్తా, తెల్ల వస్త్రాల్లో ఉన్న పాపివి, తెల్ల వస్త్రాల్లో దాగి ఉన్న పాపివి అన్నాడు. ఏ వస్త్రాలు? తెల్ల వస్త్రాల్లో దాగి ఉన్న పాపివి అన్నాడు. ఇంకంతే. చాలా మంది తెల్ల వస్త్రాలు వేసుకుంటున్నారు పరిశుద్ధులనే, కానీ లోపల దాగి ఉన్న పాపివి. తెల్ల వస్త్రము లోపల దాగి ఉన్న పాపివి అని పెట్టే టైట్లు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం అలాగుండొద్దు. మన మనసు ఎలాగుండాలి? నూతన పరచుకోవాలి. ఒకవేళ తలంపులు, క్రియలు ఎప్పటికప్పుడే మనం నూతన పరచుకుంటా, కృపివయ్యా, బలహీనున్నయ్యా, మనం అనేక విషయాలు తప్పిపోతున్నాను బైబిల్ చెప్తుంది. ఎప్పటికప్పుడే కృప పొందుకోవాలి, నూతన పరచుకోవాలి. వస్త్రం మురికవుతుంది, దాన్ని ఏం చేసుకోవాలా? నూతన పరచుకోవాలి, ఉతుక్కోవాలి. ఎప్పటికప్పుడే మనం ఉతుక్కొని నూతన పరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఆత్మకూటాలకు రావాలి, శుద్ధీకరణ కూటాలకు రావాలి. శుద్ధి చేసుకుని మనం ఏం చేయాలా? పరిశుద్ధతను పొందుకొని మనం ఎలాగుండాలా? వారి ముఖములు దగదగ మెరిసినని చెప్పినట్లుగా మనము మహిమ కలిగినటువంటి వారంగా మారాలి. 22వ వాక్యం. ఆ మహోన్నతుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో, మహోన్నతుడైన దేవుని యొక్క పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని ఆ పరిశుద్ధులు రాజ్యమును, అది రాజ్యాన్ని ఏలతారు, రాజ్య అధికారం చేస్తారు, రాజ్యాన్ని ఏలుబడి చేస్తారు అని రాయబడి ఉంది. మరి ఎంతమందికి ఆ కోరుకుందో నాకు తెలియదు, కానీ పరలోక రాజ్యాన్ని మనం ఏలుబడి చేసే వారంగా ఉండాలి. నీకు రావాలి మట్టికింత భాగ్యమా, మట్టికింత మహిమ, మట్టికింత ఆధిక్యత, మట్టికింత ఘనత. అయ్యో అల్పుణ్ణే, అల్పురాలనే, ఎందుకు పనికిరా, నాకు ఈ భాగ్యమా? పరలోక రాజ్యములు ఏలుబడి చేసే గొప్ప ఆధిక్యత. దానికోసం ఈ కొంచెం అల్పకాల ఈ జీవితంలో నేనేం చేయాలా? నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నూతన పరచుకోవాలి అని ఏ అపవిత్రత నీకు అంటకుండా నిన్ను నువ్వేం చేసుకోవాలా? కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలుబడి చేయాలంటే కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది పరిశుద్ధత్వ విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. 27వ వాక్యం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకే చెందును. ఆయన రాజ్యము నిత్యము. చూసారా? మహోన్నతుని యొక్క పరిశుద్ధులకు చెందుతుందంట. నీకు ఇచ్చేస్తాడంటున్నాడు, నువ్వు ఏలుబడి చేసుకో, అధికారం నీదే అంటున్నాడు. నీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఎంత రాజ్యం నాయన అది? అమ్మా, నూతన భూమిని ఏలే అధికారం, నూతన ఆకాశం నేలే అధికారం, పరలోక పట్టణం నూతన యెరూషలేము సీయోను ఏలే అధికారం దేవుడు తన పరిశుద్ధులకు ఇవ్వాలని కోరుకున్నాడు. అంత గొప్ప పట్టణం అది. దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటుంటే
మనం ఎట్లాగా ఉన్నాం? వంకర టింకర వేసాలు, టింకర బుద్ధి, అర్థమైందా? దేవుని భయం లేకపోవటాలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, అర్థమైందా? పొగడ్తలు, మెప్పులు, ఘనతలు, అర్థమైందా? అది అందరు నన్నే చూడాలి, నేను అందరి మధ్యలో ఉండాలి, ఇలాంటివన్నీ కూడా అర్థం కావట్లేదు మీకు? అది ఇలాంటివన్నీ కూడా తీసి పక్కన పెడితే రాజ్యం దొరికింది. లేదంటే దగ 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 మెరిసే రాజ్యానికి బదులుగా మలమల మలమల మాడే రాజ్యం ఒకటి వచ్చింది. అది ఏ రాజ్యం అది? అమ్మా అమ్మా ఏ రాజ్యం? ఏసే రాజ్యం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లు. సాతాను రాజ్యం అమ్మా, మాడిపోయే రాజ్యం ఆయనది, మెరిసే రాజ్యం ఆయనది. దగ 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 మెరిసే రాజ్యమేమో పరిశుద్ధులకి ఇవ్వబడుతుంది. అర్థమైందా? మలమల మలమల మాడే రాజ్యమేమో ఎవరికి ఇవ్వబడుతుంది? అపవిత్రులకి ఇవ్వబడుతుంది. కనుక నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావు తేల్చుకోవాల్సింది నువ్వే. చెప్పటం మా వంతు, నడుచుకోవటం మీ వంతు. హల్లెలూయా. అది ఏ రాజ్యం కావాలి? దేవుని రాజ్యమా, దెయ్యాల రాజ్యమా? దేవుని రాజ్యంలోనేమో దేవుని పరిశుద్ధులు ఉంటారు, దెయ్యాల రాజ్యంలోనేమో అపవిత్రులు ఉంటారు. ఏ రాజ్యంలో? దెయ్యాల రాజ్యం అంటే దురాత్మ సాతాను శక్తులు మొత్తం వెళ్ళిపోయే రాజ్యం, దాన్ని దెయ్యాల రాజ్యం అంటారు. అక్కడ అన్ని కూడా అపవిత్ర ఆత్మలు ఉంటాయి. అపవిత్ర ఆత్మలను బట్టి నడిచేవారు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఒకరోజు ఒక దెయ్యం చెప్పింది. ఏం చెప్పిందంటే, దెయ్యం మీ రాజ్యంలో కంటే మా రాజ్యంలోకి ఎక్కువ మంది వస్తారు అంది. మీ రాజ్యంలో కంటే మా రాజ్యంలో ఎక్కువ మంది ఉంటారు. మేము ఎక్కువ మందిని మా రాజ్యంలో సంపాదించుకోవడానికి క్షణకాలం తీరిక లేకుండా రాత్రింబగలు మేము కష్టపడి మేము పనిచేస్తూనే ఉంటాం. మేము నిద్రపోం, లాగుతానే ఉంటాం. అర్థమైందా? కొంచెం బలం ఉన్న వాళ్ళకి ఏమో అంత తగ్గ మా వాళ్ళు ఉంటారు, ఇంకా కొంచెం పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి దగ్గర వాళ్ళు ఉంటారు, ఇంకా కొంచెం పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు. నీలాంటి వాళ్ళకి అసలైన వాళ్ళు ఉంటారని చెప్తే, మన బలాన్ని బట్టి సాతాను మన దగ్గరకు వస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన బలాన్ని బట్టి సాతాను మన దగ్గరకు వస్తాడు. మీరు నమ్ముతారో లేదో, డైరెక్ట్ లూసిఫర్ గాడు వచ్చాడు. అర్థమైందా? డైరెక్ట్ లూసిఫర్ గాడు వచ్చాడు. అప్పుడు డబ్బా రూములో అక్కడ కాల్చేటప్పుడు అక్కడ నేనేం చేశానంటే, ఒకసారి సరే మనకెందుకు లా కూడా జస్ట్ ఓరక కాలుతో టచ్ చేసా, చూద్దామని కాలుతో ఇట్లా టచ్ చేయగానే నా బొట్టనేలు పట్టుకొని పక్కకి పెట్టి ఈ గర్రం ఉండే పైనుంచి కింద పడ్డా. నువ్వు కూడా పడబాకంది. నిజం, ఇప్పుడు కూడా నేను ఆ మాట మర్చిపోలేను. నీ దగ్గర అగ్నిశక్తి ఉందని నువ్వు నన్ను కాలుతో తన్నావు కదా, అర్థమైందా? అందుకని ఈ గర్వం ఉండి నేను అక్కడి నుంచి కింద పడిపోయా. కానీ ఈ గర్వం నీకు ఉండటం మంచిది కాదని తీసి కాలు బొట్టనేలు పట్టుకున్నట్టు పెట్టిందండి. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. అప్పుడు దాకా నాకు తెలియలే మ్యాటర్. నీలాంటి వాళ్ళ దగ్గరికి మాలాంటి వాళ్ళు వస్తాం, అప్పుడే మన బలవంతం అని తెలిసింది, లేకపోతే మనకు తెలియదు. అట్లాగే మీ దగ్గర కూడా ఒక బలం ఉంటుంది. మీ దగ్గర కూడా లూసిఫర్లు వస్తారు, మీ దగ్గర కూడా సైతాన్లు వస్తారు. అర్థమైందా? వచ్చింది కల్పన కోసం కాదు, నా కోసం. ఎలాగైనా నన్ను పడగొట్టాలి, ఎలాగైనా తప్పించాలి, భయపెట్టాలి, పంపించాలి, నిందలు పెట్టాలి, అన్నీ చెయ్యాలి, తరమాలి, నీ ప్రాంతంలో ఉంచకూడదు, ఈ మాటలు చెప్పకూడదు ఈ ప్రాంతంలో అని సాతాను గడికి ఎప్పుడో తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అప్పుడు అవన్నీ ఏమన్నా తెలుసా? తాగిచ్చేది మేమే, అలంకరించేది మేమే, తినిపించేది మేమే, ఆడించి పాడించేది మేమే. అర్థమైందా? అది మొత్తం మా డిపార్ట్మెంట్లు ఇవన్నీ. అలంకారం కూడా వాళ్ళదే డిపార్ట్మెంటు. నిజమండి, నా మాట నమ్మండి. బైబిల్ నా దగ్గర, నేను చెప్తాను, అబద్ధం చెప్పట్లేదు. అవి చెప్పే వీళ్ళంతా మా బ్యాచ్. నేను అన్నాను, మరి చాలా మంది ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు, మీరు ఎందుకు పట్టుకున్నారంటే, అమ్మమ్మ వాళ్ళందరూ మా వాళ్ళే, వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు కదా, మా దగ్గరికి రాకుండా ఉండేవాళ్ళు కదా మాకు కావాల్సింది. అది మౌనంగా ఉండే కుక్కకి రాయి ఎందుకు వేయాలి? కరిసే కుక్క కదా రాయేయాల్సింది అని. అప్పుడు సాతానుతో బాగా పోరాటాలు జరుగుతూ ఉంటే ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఆగస్టు 15 కదా మీ చర్చిలో ప్రార్థన ఉందా అన్నాడు. భలేవాడి పోయా, ప్రార్థన లేకుండా ఎట్లుండదు చర్చిలో అన్న. ఏం టైటిల్ పెట్టావు అన్నాడు. ఓసన్న వాళ్ళు ఏం పెడతారు అన్నాడు, ప్రార్థనా వీళ్ళ సమావేశం
తెలిసిందేగా మరలా ఎందుకు అడుగుతున్నావు అన్నా. ఇందుకు నువ్వేం పెట్టాలనుకుంటున్నావు అని నన్ను అడిగాడు. సాతానుతో సదరంగం అన్నా. సాతానుతో సదరంగం అన్నా. ఆ మనిషి అన్నాడు, అయ్యి ఊరుకోవయ్యా, పండుకుందాన్ని తోక దొక్కించి కనిపించుకోవడం ఎందుకన్నాడు. అది మన జోలికి రాలేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ నేను దాని తోక ఎప్పుడో దొక్కా. దానికి నాకు ఆల్రెడీ పోరాటం ఉంది. ఆ పోరాటంలో వచ్చినటువంటి ఆ మాట ఇది. నాకు ఆ పేరు పెడదాం, సాతానుతో సదరంగం అని పెడదామంటే, వద్దు బాబు, పండుకున్నాడు మనం గదిలించుకొని కనిపించుకోవద్దు, ఎందుకు వచ్చిన కూడా ఉంటాను బాబాయ్ పెట్టేశాడు. మన ఫోన్ చేసి అంటున్నాడు, మీకు ప్రార్థన వీర సమావేశం ఉండిద్దా అన్నాడు. పలానప్పుడు నువ్వు అడిగావు, నీకు గుర్తుందా అన్నా. నాకు గుర్తులేదన్నాడు. అప్పుడు ఏం పేరు పెట్టావు అని అడిగావని గుర్తుందా అన్నాడు. నాకు గుర్తులేదు అన్నాడు. చెప్తే సాతానుతో సదరంగం అంటే పడుకుందాన్ని కదిలించుకోవడం ఎందుకు అన్నావు కదా. డబ్బు ఇప్పుడు కూడా నీకు గుర్తుంది, ఉంటాను ఆయన అన్నాడు. అంటే ఆయన సైతాన్ అంటే భయం, సాతాన్ అంటే భయం. విచిత్రం చెప్పనా, అసలు మీరంటే సైతాన్ భయం. ఆ సంగతి మీకు తెలియదు. మీరంటేనే భయం, నాకు తెలుసు ఆ సంగతి. కానీ దాన్ని చూసి మనం భయపడతాం. దేన్ని చూసి అయితే మనం భయపడతామో అది మనం తరిమిద్ది. ఏదైతే మనం వెంటబడుతుందో దాన్ని కానీ ఉరికించడానికి ఎదురుపోయామనుకుంటే అది పారిపోయింది వెనక్కి. అది కుక్క అయినా అంతే, దైవమైనా అంతే, స్థిరమైన అంతే, ఏదైనా అంతే. టాప్ సీక్రెట్ అది. ఫస్ట్లో కుక్కలు నన్ను అమ్మడిపడి ఈ ఓసన మందిరం దగ్గర ఒకసారి, ఓసన మందిరం అవతల ఆ యూటర్న్ డివైడర్ దాటి యువతలకు వచ్చిన తర్వాత అక్కడ కుక్కలు ఉండేవి. రాత్రిపూట విష్టికి పోయేటప్పుడు అమ్మడిపడి ఒకసారి దేనికి ఒక దానికి గుద్దపోయా, స్పీడ్గా మానిచ్చా. కుక్కలు అమ్మడి పెడతారు, కాళ్ళు గరుతాయేమని భయం వేసి. ఇట కాదని చెప్పేసి ఒకరోజు ఏం చేశాను తెలుసా, పల్లెలోకి వచ్చేటప్పుడు కూడా తెగరిచే ఎమ్మడిపడే కుక్కలు అక్కడ ఆ గండి కొద్దిగా యువతల. ఒకరోజు ఏం చేశానంటే బ్రేక్ వేసా, అది ఆగిపోయింది, మెలకుండా వెళ్ళిపోయింది. ఒరే ఇదే ఆ సంగతి రహస్యం అనుకుని ఇప్పుడు కుక్క నన్ను ఎక్కడికి పోయినా గవ్వు అని పరిగెత్తింది అనుకో, ఏమి సింపుల్గా బ్రేక్ వేస్తా. అది అనుకుంటుంది నన్ను తరుముకుంటాడని చిన్నగా అది బయలుదేరింది వెనక్కి. మీరు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుక్కలు మిమ్మల్ని గవ్వని పరిగెత్తితే అవి కరవ్వో, మిమ్మల్ని ఎంబడించి ఆడుకుంటాయి. దెయ్యం కూడా అంతే, సమస్య కూడా అంతే, ఏదైనా అంతే, నిన్ను తరుముతాయి. ధనం కూడా అంతే, తరుముతాది. కనుక నువ్వు ఆగి నిలబడాలి దానికి ఎదురుగా, అప్పుడు అది నేను చూసి పారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే రాజ్యమును ఏలే వారంగా మనము ఉండాలి. 27 వాక్యంలో మరొక్కసారి ఆ మాట చదువుతాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27 వాక్యాన్ని మీరు చదువుతున్నారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26 వాక్యంలో, ఆకాశము అంతటికి క్రిందనున్న రాజ్యాన్ని, అధికారాన్ని, ఆకాశము అంతటికి క్రిందనున్న రాజ్యాన్ని గాని, అధికారాన్ని గాని, రాజ్య మహత్యాన్ని గాని, అది మహోన్నతుని యొక్క పరిశుద్ధులకే. ఆయన రాజ్యము నిత్యము కూడా ఉంటుంది. ఆయన సింహాసనం స్థిరంగా ఉంటుంది. ఆ సింహాసనం దావీదు నీ వంశములో ఒకడుండక మానడం చెప్పినట్లుగా ఆ సింహాసనం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చదివింది 27, 26 నువ్వు చదివి. ఇప్పుడు 27 అంది, నువ్వు చదివింది 27ఏనా? 27. కనుక దావీదు కొంతకాలం రాజ్యం చేశాడు, సొలొమోను కొంతకాలం రాజ్యం చేశారు, వారి కుమారులు కొంతకాలం రాజ్యం చేశారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాల పై చిలుకే ఆయన రాజ్యం చేస్తా ఉన్నాడు. రేపు కృపాకాలం ముగించిన తర్వాత మన రాజ్యం ఎంతకాలం? మీరు ఈ మర్మాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మర్మాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద ఆయన కోరుకున్నటువంటి భక్తులు కొంతమంది వాళ్ళ జీవిత కాలం మట్టుకే రాజ్యాన్ని చేశారు. మీకు అర్థమైంది కదా. దావీదు బ్రతికున్నంత కాలం రాజ్యం, ఆయన కుమారుడు సొలొమోను బ్రతికున్నంత కాలం 40 ఏళ్ళు, దావీదు 40 ఏళ్ళు రాజ్యం చేశారు. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు హిజ్కియా కావచ్చు, ఉజ్జియా కావచ్చు, సంథింగ్ ఎవరైతే మామూలుగా ఇలా రాజులు ఇలాగ వచ్చారు చాలా మంది, వాళ్ళు రాజ్యాలు చేశారు. తర్వాత రాజ్యం ఎవరికి వచ్చింది? క్రొత్త నిబంధన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుది. రాజ్యమును, బలమును, అధికారమును ఆయన వాయను అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఆ రాజ్యం ఏలుబడి సింహాసనం ఎవరికి వచ్చింది? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం అని చెప్పినట్లుగా ఆ రాజ్యం క్రీస్తుకు వచ్చింది. ప్రకటన గ్రంథం 3:21 క్రీస్తుకు వచ్చింది.
ఎప్పుడు క్రీస్తు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చున్నాడు? కృపాకాల ఆరంభంలో కూర్చున్నాడు. పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దిగింది. అర్థమైందా? దానికి 10 రోజుల ముందుగా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలేదా? ఒలీవల కొండ మీద నుంచి అందరూ కనపడతా వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళి కూర్చున్నాడు. స్టెఫెన్ ఏమంటున్నాడు? సింహాసనం మీద లేచి నిలిచి ఉండటం నేను చూచి ఉన్నాను అంటాడు. అందుమట్టుకు అయిపోయింది. ఇప్పుడు 2000 ఇంచుమించుగా 2000 ఇది 25 కదా, 2025 అనుకుందాం. ఈ 2025 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు. మహా అంటే ఒక 5 ఏళ్ళు అనుకుందాం, మహా అంటే ఒక 10 ఏళ్ళు అనుకుందాం, మహా అంటే ఇంకొక 20 ఏళ్ళు అనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఎగ్జాంపుల్గా ఈ కాలంలో ప్రభు వస్తాడు. ఆ తర్వాత ఏమవుతాం? మనం అందరం కూడా ఎత్తబడతాం. 7 ఏళ్ల పరిపాలన ఇక్కడ జరిగింది. అదైపోయిన తర్వాత మనం అందరం మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలనకి మరలా మనం అందరం కలిసి ఈ భూమి మీదకి నూతన యెరూషలేము పట్టణం రాజధానిగా చేసుకొని దేవుడు 1000 ఏళ్ల పరిపాలన అక్కడ జరిగింది. 1000 ఏళ్ళు ఆయన అక్కడ సింహాసనం వేసుకొని మళ్ళందరినీ ఆయన ఏలుబడి చేస్తాడు. 5 గుంపుల వారు ఆ పట్టణానికి వస్తారు 1000 ఏళ్ల పరిపాలనకి. ఓకే, అందుబట్టి బాగా. ఆ తర్వాత ధవళ సింహాసనం దగ్గర జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు సింహాసనం ఎవరిదైంది? ఇప్పుడు దాకా కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు, లేదా 2000, 3000 సంవత్సరాలు లెక్క చెప్పుకొచ్చాం. ఆ తర్వాత సింహాసనం ఎవరిదైంది? మహోన్నతుని యొక్క పరిశుద్ధులుగా ఉండదగిన వారి సింహాసనం అంట. యుగ యుగాల వరకు ఉంటుందంట. ఇక వాళ్ళదే రాజ్యం. అంతం లేదు, దానికి ఫుల్ స్టాప్ లేదు, ఎండింగ్ పాయింట్ లేదు. మనకన్నా రోజుకి తెల్లారి పొద్దున 6 అయిందంటే రోజు అయిపోయింది, 2వ రోజుకి వచ్చాము అనుకుంటాం. సూర్యుడు పొడిచాడు. సాయంత్రం 6 అయిపోతే దిగిపోతాడు. పొద్దున 6 అయితే స్టార్ట్ అవుతాడు. నిరంతర ప్రక్రియ. వారంలో లాస్ట్ వారం ఏ రోజు? శనివారం. ఎండింగ్ ఉంది. వారానికి ఎండింగ్ ఉంది. నెలకి 30వ రోజు, 37వ రోజు ఎండింగ్ ఉంది. సంవత్సరానికి కూడా కొన్ని సంవత్సరాలకి ఇట్లా ఎండింగ్ అనేది ఉండదు. కానీ యుగ యుగాలు ఆయనతో ఉంటాయి. ఇంకక్కడ కాలంతో పని లేదు. ఇక యుగాలు అంటే ఒక యుగానికి ఎన్ని సంవత్సరాలు చెప్పలేం మనం. ఇన్ని సంవత్సరాలు అని చెప్పలేం. కొన్ని యుగాలకేమో కొన్ని తక్కువగా ఉంటాయి, కొన్ని యుగాలకేమో కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి. అర్థమైందా? అది కాల పరిమితి లేనటువంటి యుగం. నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత అన్ని సంవత్సరాలు మనం ఎక్కడుంటాం? ప్రభువుతోనే ఉంటాం. ఆ తర్వాత ఏమైంది? అయిపోయిన తర్వాత నీకు అవ్వదు కదా ఇంకేమవటానికి. ఇంకా అవ్వదు, ఇక లేదు. ఇక ఎప్పుడు మహిమలోనే ఉంటాం, మహిమలోనే ఉంటాం, మహిమలోనే ఉంటాం. కొత్త ఇల్లు కట్టుకున్నారు. మంచి సోఫా సెట్ పెట్టుకున్నారు, ఏసీ పెట్టుకున్నారు, పెద్ద టీవీ ఒకటి పెట్టుకున్నారు. అర్థమైందా? మంచిగా ఓపెన్ కిచెన్ ఒకటి కట్టుకున్నారు, 3 బెడ్రూమ్ కట్టుకున్నారు. అర్థమైందా? ఒక ఊరు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, వెళ్ళబుద్ధి అయితే అసలు ఇల్లు పెట్టి మీకు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, అబ్బో అటు తిరుగుతావు, ఇటు చూస్తాం ఎంత బాగుందో, మా ఇల్లు పెట్టి రానమ్మో, కొత్తగా ఇల్లు కట్టుకున్నామో. ఆ ఫీల్ ఇంట్లోనే ఉండి అనుభవిస్తా ఉన్నట్లుగా నీకు ఇంకా చెప్పడానికి ఎట చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక లేదు, ఎండింగ్ పాయింట్ లేదు. ఇక ఇంకెప్పుడు అలాగే ఉంటాం. నీకు ముదిమి లేదు. అర్థమైందా? ఆకలి లేదు, నీకు దప్పిక లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వేదన లేదు, కన్నీరు లేదు, రోగం లేదు, ఏమీ లేదు. మహిమ కలిగిన నగరంలో మనం అలాగే జీవవృక్ష ఫలాలు తినిన తర్వాత నిరంతరము మనం జీవించే వారంగా ఉంటాం. ఆ వ్యక్తికి ఇక మరణం లేనే లేదు. ఆ పట్టణానికి మనం వెళ్ళి ఏలుబడి చేయటానికే ఈ భక్తి, ఈ మాటలు, ఈ హెచ్చరికలు, అదే ఇలాగుండాలి, ఈ విధమైనటువంటి క్రియారూపకంగా మన జీవితాలు ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఎంతమందికి వెళ్ళాలని ఉంది? ఉంది వెళ్ళాలని ఉంది. ఎవరికి ఉండదు? తినాలని ఉంది కానీ డబ్బులు లేవు, ఎక్కాలని ఉంది కానీ ఏమో డబ్బులు లేవు అన్నట్లుగా ఉంది కానీ పోలేమేమో. అలా వద్దు. ప్రయత్నిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా? దానికోసం నీ మనసులో, నీ రక్తంలో మరగాలి. నాకు కావాలి. ఆ రోషం ఉండాలి. హల్లెలూయా. మన రోషాలు ఆయనే వచ్చి పలకరియాలి. అప్పుడు నేను లేచి తింటా. ఇది మన రోషం. ఆడవాళ్ళకి ఎక్కువ ఆయనే రావాలి. ఆల్రెడీ పొద్దున్నే టీ పడిపోద్ది, దబరా గడిగిద్ది. ఆల్రెడీ పొద్దున్నే టిఫిన్ పడిపోద్ది, మోసే పడిపోద్ది మొకాన. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం పడిద్ది. ఎక్కువ తినరు, లైట్గా తింటారు. మళ్ళీ ముఖం పీక్కపోయినట్టు కొంచెం కనపడాలి కదా. అర్థమైందా? కొంచెం జుట్టు ఎట్ట లాక్కొని సబ్బు పెట్టి ముఖం కడుక్కోరు, గబ్బు పోతే రంగు బయటపడిందని. అర్థమైందా? అదర బదర బ్రష్ చేసి
టకటకటక తాగి మనకుండా పడుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎట్ట తెలుసురా ఈయనకి అనుకున్నది శారమ్మ తన మనసు. నీకు కూడా అదే వచ్చిందా అనుకున్నారా? కనుక అయ్యా ఎప్పుడన్నా వస్తే నీకు ఇడ్లీ పెట్టింది, అట్టు పెట్టింది అయ్యా, నువ్వు ఈ ప్రశ్న లేవనెత్తావు కాబట్టి నీకుండదయ్యా. హల్లెలూయా. కనుక ప్రతి కుటుంబంలో రైట్ ఏదో ఒక పార్టీలే. మనకు ప్రభు పార్టీ కావాలి, అక్క పార్టీ, అన్న పార్టీ అయితే పోతాం. మనకి యేసయ్య పార్టీ ఉండాలి. మన నాయకుడు ఆయనే, మన యజమానుడు, మన అధికారి, మన పాలించువాడు, పోషించువాడు, కృపనిచ్చేవాడు, బలమునిచ్చేవాడు అని ఉంది కదా. ఆయన పార్టీ ఉంటే మంచిది. అక్క నాన్న నమ్ముకుంటే పోతావు. యేసు రక్తం వేసేయం. మనుషులు నమ్ముకున్నవాడు పాడైపోతాడని రాయబడి ఉంది. కానీ దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పటికీ కూడా పాడైపోడు. అంతేనా? అంతేనా కాదా? అంతే. ఎంతటి వారికి అని ఎప్పుడైనా ఒకరోజు ఒకరికి ఏమొచ్చింది, విరోధం వచ్చింది, గొడవ వచ్చింది. ఎంత మంచిగా ఉన్నా గొడవ వచ్చింది. అందుకే మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. మరో దగ్గర రాయబడి ఉంది, ఆయన నమ్ముకోండి, ఆయన ప్రవక్తలు నమ్ముకోండి అని రాయబడి ఉంది. అది కానీ మనుషులు మాత్రం ఎప్పుడు నమ్మకూడదని రాయబడి ఉంది. సేవకులు ఎప్పుడు క్షేమమే కోరతారు, గుర్తుపెట్టుకోండి. సేవకులు ఎప్పుడు క్షేమే కోరతారు. ఆ క్షేమంలో గద్దింపు ఉంటుంది, ఆ క్షేమంలో తిట్టులు ఉంటాయి, ఆ క్షేమంలో అన్నీ ఉంటాయి. కానీ మనం ఒకసారి గుర్తుపెట్టుకో, ఇంతమంది ఉంటాను నన్ను తిట్టింది మయం ఒకది, ఎంతమందికి అని రావట్లేదమ్మా, నేనే కనపడ్డానా, నేనేదో ఒక పూట కోరేసారని చెప్పేసి అన్నీ అంటావా? అట్లా తెలుసుకోవాలి, సరి చేసుకోవాలి. మళ్ళీ తిట్టేవారు ఉంటే మంచిది, అది అభిషేకం, అది తైలం, అది మనోహరం, ఆశీర్వాదం, శాశ్వత జీవం తిట్టే దగ్గర, గద్దించే దగ్గరే ఉంటాయి. కావాలంటే మీరు ఆ మాట చదవచ్చు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుడా ఎంత మనోహరం, ఎంత మేలు. ఆ పదాన్ని తీయండి. 154వ కీర్తన, తొందరగా తీయడమే. 154వ కీర్తన 14వ వాక్యం. ఆ మాట మీరు ఎందుకల్లా? కీర్తనలో ఉండేదే 150 కదా, ఆ కీర్తన లేదు కదా, ఏంది ఇలా చెప్తున్నాడని ఒక్కరైనా చెప్తారేమోనని ఎదురు చూస్తున్నా. మీరు నోటికెళ్ళి ఒక్కళ్ళు చెప్పలా. ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పు. 133:2 1 నుంచి చదువు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, సహోదరులలో ఐక్యత ఉండాలి. ఎంత మేలు అంటే ఐక్యతలో ఏముంది? ఐక్యత అంటే ఏంది? ఇద్దరు కలిస్తే మేలు, ఇద్దరు విడిపోతే నష్టం. ఇద్దరు కలిస్తే మేలు. ఒకడు పడినను ఒకడు లేపును. అది ఎక్కడే పెట్టి ప్రసంగి దీన్ని, అది అక్కడే పెట్టండి. అతను ఒంటిగా ఉన్న ఎడల ఆయనకి ఏం లాభం? ప్రసంగి పుస్తకములు నేను చెప్పిన మాట ఉంటుంది. అది 9 నుంచి చదువు. 4వ అధ్యాయం 9వ వాక్యం. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడై ఉండడు కంటే ఇద్దరు కూడి ఉండట మేలు. అంటే తెత్తి ఆడి జత్తలాడిని చేయని ఇంటో పడుకోబాక. ఇద్దరి కష్టం బాగా గుర్తుపెట్టుకోండి, బాగా సున్నతి జరుగును గాక. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది. ఇంట్లో సమృద్ధి కలగాలంటే ఇద్దరు కష్టపడాలి. మీకు అర్థమవుతుందా? కూర్చొని మేక మేసినట్టు మేయబాకండి, ఆకులు మేసినట్టుగా. ఇద్దరు కష్టపడాలి, భార్య భర్తలో. నేను చెప్పే మాట కాదు, బైబుల్ చెప్పే మాట. ఎందుకు అంత కోపం? ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. ఒక్కలుగా ఉండకండి, ఇద్దరుగా ఉండండి. ఒంటరిగా ఉండొద్దు, ఒక సహవాసం కావాలి. ఇద్దరుగా కూడి ఉండట మేలు. వాడు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తను. ఒకసారి నువ్వు పడిపోతా ఉంటే ఎట్టగాదిట్ట బాగుండవు, మన దేవుని దగ్గర పోయేవాడు అని ఇంకొకరు హెచ్చరిక చేస్తారు. అదే ఇంకొకరు పడిపోతే
వాళ్ళు వీళ్ళు హెచ్చరిక చేస్తారు, చేపట్టి లేవనెత్తారు. వాడు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడలా వానికి ఏం కలుగుతుంది? శ్రమ. ఒంటరిగా ఉండే వాళ్ళు శ్రమ కలుగుతుంది. వాళ్ళు లేవనెత్తే వాళ్ళు ఉండరు, వాళ్ళని లేవనెత్తే వాళ్ళు ఉండరు. ఏ ఆయన ఏ లక్ష్మికి అసలు ఆయన వచ్చాడా? అసలు ఆయన వచ్చాడా? ఇప్పుడు ఉన్నవాడు ఆయన వాడు కాదు, మధ్యలో వాడు. అదే మధ్యలో వాడు, మధ్యలోనే పోతాడు, అసలుడే. అది గుర్తు పెట్టుకోండి. ఎప్పటికైనా భర్త ఓకే, ఇప్పటికైనా భర్త ఎంత కాలానికి ఆ కుటుంబం కలిసిందో అర్థమైంది. ఆమె ఇక్కడికి రావటం, వేరే ఆయన చేరదీయటం, డబ్బులు అటు పెట్టుకోవటం, జీవితం అంతా పిల్లలకి నచ్చకపోవటం, కొన్ని మనల్ని బట్టి కూడా కుటుంబంలో ప్రతికూలతలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నిన్ను బట్టి నీ కుటుంబం ఉంటుంది. వేరే ఆయన చేరదీయటం, ఆయన డబ్బులు ఇవ్వటం, వాళ్ళ కూతురికి స్థలం ఇవ్వటం, అర్థమైంది. ఆ పిల్లలకి నచ్చకపోవటం, అందుకే వాళ్ళు పట్టించుకోపోవడం, ఆడే చూసుకుంటాడు పో అని ఆ తల్లిని చూడకుండా నాన్న ఇబ్బంది పెట్టి కొట్టి తిట్టి లాక్కొని అన్ని చేసింది. ఊరికే అమ్మేశారా? ఏ ఇల్లు ఎంతకి? చూడండి, అస్సలోడు ఎప్పుడైనా భర్త పిచ్చోడైనా, తాగుబోతుడైనా, కొట్టేవాడైనా, తిట్టేవాడైనా భర్తే. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భార్య మధ్యలో వచ్చేయన్ని మధ్యలోనే పోతాయి, మధ్యలోనే పోతాయి. ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవను, వానిని లేవనెత్తేవాడు లేకపోవను. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటిగానికి ఎలాగ వెట్ట పుట్టును? ఒంటరి ఒకని మీద మరి ఒకటి పడిన ఎడల ఇద్దరు కూడా వాడిని ఎదిరింపగలడు. 3 పేటల తాడు త్వరగా తిరిగిపోదు. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇంకొకటి ఎవరు మీ మీదకి వస్తే ఏం చేస్తారు? ఏంద్ర ఆ మీదకి వెళ్తున్నావు, ఏంద్ర ఆడి మీదకి వెళ్తున్నావు అంటారా అనరా? అందుకని ఇద్దరు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, ఇద్దరు మంచిగా ఉండాలి. ఇప్పుడు మరలా 133లోకి వెళ్దాం. ఇందాక చదువుతూ వచ్చారు కదా, సహోదరులు ఐక్యత అంటే అది. ఒక్కలుగా ఉండబాకండి, ఇద్దరిద్దరుగా ఉండాలి. సహవాసాలు, స్నేహాలు ఉండడం మంచిదే. తాగుబోతులతో కాదు, తిరుగుబోతులతో కాదు, వ్యభిచారులతో కాదు, ఆత్మీయ బిడ్డలతో మన సహవాసం ఉండాలి. మంచిది, దేవుని స్తోత్రం. ఆ చదువు. అది ఎంత మనోహరము, అది తల మీద పొయ్యబడి, అది అహరోను యొక్క గడ్డము మీదగా పారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన ఏ తైలం? పరిమళ తైలము వలె ఉంటుంది. పరిమళ తైలం అంటే వాసన, పరిమళ వాసన. మనం కొట్టుకుంటామే, ఏ వాసన అది? తుస్ తుస్ అనుకుంటాం కదా, అర్థమైందా? అక్కడక్కడ రోడ్డు మీద అక్కడక్కడ పెట్టి అమ్ముతున్నారు ఇంత డబ్బాలు, చాలా సెంటు సీసాలు పెట్టి. ఒక బల మీద ఒక ఆయన ఈ మధ్య స్కూటీ బండి మీద తెచ్చుకొని ఒక బల మీద పెట్టి చాలా పెద్ద సీసాలు పెడతాడు. తర్వాత చిన్న సీసాలు, తర్వాత ఇంకా కొంచెం చిన్న ఇంత సీసాలు దాకా పెట్టి అమ్ముతున్నాడు. అక్కడక్కడ కావాలంటే కనుక్కొచ్చుకోండి, ఆ వాసన వచ్చింది నీకు. అర్థమైంది? నీకు కావాల్సింది ఏ వాసన? ఐక్యతలో ఉన్న పరిమళ వాసన, అది కావాలి నీకు. ఆ వాసన కావాలి. ఐక్యతలోని పరిమళ వాసన, అభిషేకములోని పరిమళ వాసన, అభిషేకములో ఉన్నటువంటి వాసన మనకు కావాలి. అబ్బా, వాళ్ళు ఎంత స్నేహంగా ఉంటారు, వాళ్ళకి ఎంత మంచిగా ఉంటారు, వాళ్ళకి ఎంత బాగుంటారు. అది అది స్నేహం. అందుకే ప్రభు ఎవరు పడితే వాడితో పిచ్చోడితో సావాసం చేయలే. ఎవరితో సావాసం చేశాడు? మీరు నా స్నేహితులని మనం నమ్మి చేస్తున్నాడు. మనం ఆయన నమ్మకుండా ఎవడు పడితే వాడితో సావాసం చేస్తాం. ఆయన మనల్ని నమ్మాడు. యజమానుడు చేసేది దాసుడు ఎరగడ గనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నారని యోహాను సువార్త మనం చెప్పినట్లుగా
ఆయన మనకి మంచి స్నేహితుడు. నిజ స్నేహితుడు మన కోసం ఏం పెడతాడని రాయబడింది? ప్రాణం పెడతాడని రాయబడింది. కనుక ఆయన ప్రాణం పెట్టే స్నేహితుడై ఉన్నాడు. కనుక ఐక్యతలో ఒక ఆశీర్వాదం ఉంది. కనుక మనం అందరం ఆయన రాజ్యాన్ని ఏలాలి అంటే ఐక్యత కలిగిన వారంగా ఉండాలి. ఆ తర్వాత అలాగే చదువుతూ వస్తే చదువు. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోన్ మంచు వలె. ఏ మంచు అంట? హెర్మోన్. హెర్మోన్ మంచు వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవం అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఐక్యత దగ్గర ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుందంట. అభిషేకం కలిగిన వారి దగ్గర ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుంది. పరిమళ వాసన కలిగిన వారి దగ్గర ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుంది. కనుక నీ వాసన కుక్కలే గుర్తుపడతాయి. ఒక అమ్మాయి అంగన్వాడీ స్కూల్లో నుంచి వెళ్ళిపోయిందంట. చిన్న పాప, 3 రోజులు అయిందంట. ఎత్తుకుతా ఉన్నారంట, ఎక్కడా కనిపించలేదంట. ఆ తర్వాత ఆకలి అయిపోయి ఆ అమ్మాయి చచ్చిపోయిందంట. ఆ అమ్మాయి ఎక్కడ పోయిందంటే ఆడుకుంటా తర్వాత పట్ట అడవిలోకి వెళ్ళిపోయిందంట. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత పోలీసు కుక్కలు తీసుకొచ్చి చెక్ చేస్తే ఆ అమ్మాయి కాలు యొక్క అడుగుల వాసన గుర్తుపట్టి ఆ అమ్మాయి ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి వెళ్ళిపోయిందంట. ఆ కుక్క, చిన్న పాప, అంగన్వాడీ స్కూల్కి వెళ్ళిన పాప మరి ఎట్లా వెళ్ళిపోయింది? బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఉంటారు కదా, మీరు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? చంద్రబాబు నాయుడే డైరెక్ట్గా దీని మీద కౌంటర్ ఇస్తున్నాడు. చిన్నపిల్లల బాధ్యత మీకు ఎందుకు లేదు? మీకు శాలరీలు ఇస్తున్నాం, మీరెందుకు పిల్లల్ని నిర్లక్ష్యం వదిలిపెట్టారు? తప్పిపోగానే వెంటనే తల్లిదండ్రులు చెప్పారండి, ఇంటికి ఏమైనా వెళ్ళిపోయింది, మీరు చూడాలి, ఆ బాధ్యత మీది. అంగన్వాడీ స్కూల్ నుంచి బయటికి వెళ్ళకుండా గడియాలి, పిల్లలు బయటికి పోకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత ఎవరిది? టీచర్స్ది. ఆ అమ్మాయి అడవిలో పోయి అంతగా 3 రోజులు ఎత్తికారంట, ఎక్కడా దొరకలేదంట. ఆ అడవిలో ఏడ్చి మొత్తం మీద దప్పికి ఆకలి చచ్చిపోయిందంట. 3 రోజులకు తెలిసిందంట ఈ విషయం. ఈ లోపల ఏ కొరికేసి ఉంటాయిగా, ఆ వాసన బట్టి కుక్క డైరెక్ట్గా అక్కడ తీసుకుని వెళ్ళింది. మనిషికి ఒక వాసన ఉంటుంది, మనిషికి ఒక తంబు ఉంటుంది. దీని ఏది మ్యాచ్ చేయలేదు. మనకు ఒక వాసన ఉంటుంది. నా వాసన వేరు, నీ వాసన వేరు, ఎవరి వాసన వాళ్ళకే ఉంటుంది. అందుకే కుక్కల వాసన పసిగట్టి వెళ్తాయి. మనకి ఏ వాసన రావాలా? పరిమళ వాసన రావాలి. పాడతాం, పరిమళ తైలం. ఏంది పాట అది? మాత్రం ఇంటి దగ్గర మురికి వాసన, మన ఎవడు మంచోడు అనుకోడు. పాట మాత్రం ఏమా పాడతాం, కట్టురా బాగా కట్టు, లేపురా, సి మేజర్లో కొట్టు, టక్ కొడుతూ ఉంటారు. కొట్టు పెట్టు, ఎక్కువ పెట్టు, సౌండ్ లేపు. అది ఇంటి దగ్గర ఈయనకి ఏ వాసన ఉంటుంది? తాగుబోతు వాసన వచ్చింది, బ్యాందీ వాసన వచ్చింది. ఇక్కడికి వచ్చి పాట పాడతాడు, పరిమళ తైలం నీవేని ఏదో పాడుతాడు. పరిమళించనే నా జీవితం. ఇందాక ఆయన పాడాడు. ఎవరు పాడింది? నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నావు? పాట పాడటం కాదు. ఇందాక మీరు అన్నారు ఏది పాడనీరని. పాట పాడటం కాదు, దాన్ని క్రియారూపకంగా మనలో ఉండాలి. అది మాత్రం వాస్తవం. ఓకే, కనుక మహోన్నతుని యొక్క పరిశుద్ధులు ఏం చేస్తారు? రాజ్యాన్ని ఏలుబడి చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్.